పాత బడవస్కంలో 178, కొత్త బడవస్కంలో 176. పల్లవి మొదటి చరణం, 4వ చరణం, 5వ చరణం పాడుకుందాం. పాట సంఖ్య 178, పాత బడవస్కంలో 176. పల్లవి మొదటి చరణం, 4వ చరణం, 5వ చరణం. 5వ చరణం పాడుతున్నప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడైయుండి, ఇంతవరకు నాకు తోడైయుండి ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా, ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా. నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. పొందితిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. నా దేహమందున ముళ్ళు నుంచితివి, నా దేహమందున ముళ్ళు నుంచితివి. సాతానుని దూతాల నలుగాగొట్టన్, సాతానుని దూతాల నలుగాగొట్టన్. వ్యాధి బాధాలు బలహీనతలందు, వ్యాధి బాధాలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. పొందితిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. నీ ప్రేమ చేత ధన్యుడానైతిని, నీ ప్రేమ చేత ధన్యుడానైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా. జయ జీవితం నాకు నేర్పించితివి, జయ జీవితం నాకు నేర్పించితివి. పొందితిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. దేవుని యొక్క వాక్యంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో
ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుంటూ వచ్చినాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు మరి అనేక మంది బహుజన సమూహం అక్కడ ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారికి మొక్కినాడంట. 2వ వచనంలో, ఇదిగో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడుగుతూ వచ్చినాడు. అప్పుడు యేసు ప్రభువారు ఏం చేశాడంటే, నాకు ఇష్టమే, మరి నువ్వు శుద్ధుడు కమ్మని చెప్తూ వచ్చినాడు. ఇక్కడ ఒక మాట రాయబడింది 3వ వచనంలో, అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి అయ్యను. యేసు ప్రభువారిలో ఉన్నటువంటి మరి గొప్ప శక్తి, ఆయనలో ఉన్నటువంటి ప్రభావం, ఆయన అనేక మందిని స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అనేక మంది చనిపోయిన వారిని కూడా బ్రతికించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసు ప్రభువారు అనేక మందిని బ్రతికించినట్లుగా, అనేక మందిని బాగు చేసినట్లు, ఆయన అనేక మందిని స్వస్థపరిచినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మరి ఒక కుష్ఠరోగిని యేసు ప్రభువారు శుద్ధినిగా చేస్తూ వచ్చినాడు. మరి కుష్ఠరోగం అంటే మనకు తెలిసిందే. ఈ వ్యాధి ఆ రోజుల్లో ఎక్కడ కూడా దానికి మందు లేదనమాట. కుష్ఠరోగం వస్తే మరి కుటుంబంలో నుండి తీసుకుని వెళ్ళి ఎక్కడ ఊరు ఎలపట వారిని పెట్టేవాళ్ళు అనమాట. ఇంకా వారిని ఎవరు కూడా అంటుకునేవాళ్ళు కాదు, వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఊరు ఎలపట వారికి ఒక నుయ్య, వారికి ఒక నీళ్ళు బావి, తర్వాత వాళ్ళకు ఒక ప్రత్యేకంగా వాళ్ళు ఉండటానికి అన్నీ అక్కడే ఉండేవి. వాళ్ళు గ్రామంలోనికి కానీ పట్టణంలోనికి కానీ రావటానికి ఎంత మాత్రం కూడా వీల్లేదనమాట. అలాంటి భయంకరమైనటువంటి వ్యాధి ఆ రోజుల్లో. ఈ కుష్టి వ్యాధిని ఎవరికైనా ఈ కుష్టి వ్యాధి వస్తే అందరు భయపడిపోతూ ఉండేవాళ్ళు, ఎందుకంటే దానికి నివారణ లేదు కాబట్టి. ఆ వ్యాధికి అనేక మంది భయపడుతూ ఉండేవాడు. అయితే మరి ఇక్కడ కూడా చూస్తే 2వ వచనంలో అక్కడ అనేక మంది జనసమూహం ఆయన వెంబడిస్తూ ఉండగా మరి ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చినాడంట. ఆయనకి మ్రొక్కినాడంట. ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడుగుతూ వచ్చినాడు అనమాట. ఆయన అడిగినాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని చెప్పి యేసు ప్రభువారిని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. కాబట్టి తక్షణమే, వెంటనే వానికి ఉన్నటువంటి ఆ కుష్ఠరోగం ఏమైంది? బాగుపడింది అనమాట. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి అది శక్తి, దేవుళ్ళు ఉన్నటువంటి ప్రభావం అన్నమాట. దేవుళ్ళు ఉన్నటువంటి శక్తి అది. కాబట్టి దేవుని యొక్క చెయ్యి, 3వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి 3వ వచనం, అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. అందుకని 3వ వచనంలో అందుకు ఆయన చెయ్యి చాపి, యేసుక్రీస్తు ప్రభువారు తన చెయ్యి చాపి, తన చెయ్యిలో, యేసు ప్రభువారి చేతిలో ఏముందంటే స్వస్థపరిచేటువంటి శక్తి ఉంది. యేసు ప్రభువారి చేతులు ఎలాంటివంటే స్వస్థపరిచే చేతులు. ఆయన చేతులు ఏం చేస్తాయంటే స్వస్థపరుస్తాయి అన్నమాట. ఆయన చేతులు ఏం చేయగలవంటే మరణను బాగు చేయగలిగినటువంటి యేసు ప్రభువారి యొక్క చేతులు. కాబట్టి ఆయన చేతులు ఏం చేస్తాయంటే మనలను స్వస్థపరుస్తాయి అన్నమాట. ఆయన హస్తము మనలను బాగు చేస్తుంది అన్నమాట. ఆయన హస్తము మనలను రక్షిస్తుంది. ఆయన హస్తము
మనలను కాపాడుతుందన్నమాట. ఆయన చేతులు స్వస్థపరిచేటువంటి చేతులు. ఏబు గ్రంథం 6వ అధ్యాయము, ఏబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. ఏబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. కాబట్టి ఆయన చేతులు ఏం చేస్తాయి చెప్పండి? స్వస్థపరుస్తాయి. ఆయన గాయం చేయగలడు, గాయాన్ని కట్టగలడు అనమాట. కాబట్టి ఆయన చేతులు ఏం చేస్తాయంట? ఆయన చేతులే స్వస్థపరచును. రెండో లైన్ చూడండి, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. కాబట్టి గాయం చేసేది ఆయనే, ఆయన చేతులే మరలా తిరిగి ఏం చేస్తాయి? స్వస్థపరుస్తాయి అన్నమాట కదా. అందుకని మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనములో మీకు నీతి సూర్యుడు దించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలగచేయను. కాబట్టి యేసు ప్రభువారి యొక్క ఆయన యొక్క రెక్కలు, దేవుని యొక్క రెక్కలు మనకు ఆరోగ్యం కలగచేస్తాయి అన్నమాట. దేవుని యొక్క చెయ్యి, దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటే దేవుడు మనలను కాపాడుతూ ఉంటాడు. దేవుని యొక్క హస్తము మనకెంతో సహాయం చేస్తుంది అనమాట. యేసు ప్రభువారి యొక్క చేతులు మనలను స్వస్థపరిచేవిగా ఉన్నాయి. కాబట్టి తండ్రి అయిన దేవుని యొక్క చేతులు మనల్ని స్వస్థపరిచేటువంటి చేతులు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో మనం చూస్తే 8వ అధ్యాయం 2వ వచనములో ఆయనకి మొక్కి ప్రభువా, ఇక్కడ మనం చూసినట్లయితే అందుకు ఆయన చేయి చాపి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడువు కమ్మను అంటున్నాడు. అదే మార్కు సువార్తలు అయితే చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము, దేవుని వాక్యంలో మార్కు సువార్తలో కూడా ఈ మాట రాయబడితే వచ్చింది. 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచెను, వాడు శుద్ధుడు ఆయను. ఇక్కడ మనం చూస్తే 41వ వచనములు ఏమి రాయబడిందంటే ఆయన కనికరపడి తన చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వేడుకున్నాడంట. మత్తయి సువార్తలో ఏం రాయబడితే వచ్చిందంటే మరి ఆయన అతని ఎదురుకొచ్చి మ్రొక్కినట్లుగా రాయబడింది. ఇక్కడైతే మోకాళ్ళని, యేసుప్రభువారి ఎదురుగుండగా మోకాళ్ళని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పి ఆయన్ని వేడుకున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. 41వ వచనంలో ఏం రాయబడిందంటే ఆయన కనికరపడి చేయి చాపి వాని ముట్టి, అంటే దేవుడు కనికరపడేటువంటి దేవుడు అనమాట. యేసుప్రభువారు ఇక్కడ ఆ వ్యక్తి మీద కనికరపడ్డాడు. కుష్ఠరోగి ఎందుకు బాగయ్యాడంటే కుష్ఠరోగి మీద యేసుప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడంట? కనికరపడ్డాడు అనమాట. కాబట్టి ఆయన కనికరపడి, అంటే ఆయన ఎవరినైనా సరే స్వస్థపరచగలిగినటువంటి దేవుడు అనమాట. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన పరమ వైద్యుడు, ఆయన పరమ డాక్టర్ ఆయన మనకు కదా. కాబట్టి మనం చూసినట్టయితే లూకాసు సువార్త 5వ అధ్యాయము 12వ వచనం, లోక 5:12. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండి ఉన్న ఒక మనుషుడుండెను. వాడు యేసుని చూచి చాగిలపడి ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయన వేడుకున్నాను. అప్పుడు ఆయన చేయి చాపి వాడిని ముట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా ఈ వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడు? ఈ వ్యక్తి విషయంలో 3 సందర్భాలు. మత్తయి సువార్తలో మ్రొక్కి, మార్కు సువార్తలో మోకాళ్ళని, లూకాసు సువార్తలో సాగిలపడి. దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని మ్రొక్కాలి, దేవుని ఎదుట మోకరించాలి, దేవుని ఎదుట మోకరించాలి, దేవుని ఎదుట సాగిలపడాలి. అప్పుడే మనలో దేవుడు ఆ యొక్క స్వస్థత కార్యాన్ని, అద్భుత కార్యాన్ని దేవుడు తన ప్రజల ఎడలు చేసేవాడు ఉన్నాడు. మత్తయి సువార్తలో చూసినట్లయితే 8వ అధ్యాయంలో ఏమి రాయబడింది? సాగిలపడి అని, మ్రొక్కి అని రాయబడింది, మొక్కినాడంట. మార్కు సువార్తలో చూస్తే
మరి మోకాళ్ళుని అని రాయబడింది. లూకాసు వార్తలో చూస్తే సాగిలపడి అని రాయబడింది. అంటే ఇతరులు ఉన్నటువంటి ఆ యొక్క దీనత్వాన్ని, అతనిలో ఉన్నటువంటి ఆ తగ్గింపును చూసి యేసు ప్రభువారు ఆ వ్యక్తి ఎడల ఏం చేస్తూ వచ్చినాడు, అతని మీద మార్క్స్ వార్తలో చూస్తే మరి అతని మీద కనికరపడి, అంటే యేసు ప్రభువారు ఆ వ్యక్తి ఎడల ఏం చేస్తూ వచ్చినాడంట, కనికరపడుతూ వచ్చినాడు అనమాట. కాబట్టి మరి కనికరపడి 3 సందర్భాల్లో కూడా ఏం రాయబడింది, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, మార్క్స్ సువార్త 1వ అధ్యాయంలో, లూకాసు సువార్త 5వ అధ్యాయంలో 3 సందర్భాల్లో కూడా ఏం రాయబడింది, ఆయన చెయ్యి చాపి. కాబట్టి ఆయన చెయ్యి చాపి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట, స్వస్థపరుస్తూ వచ్చినాడంట. కాబట్టి ఆయన చేతుల్లో స్వస్థత ఉన్నది. యేసు ప్రభువారి చేతిలో లేదా దేవుని చేతిలో మనకేముంది, స్వస్థత ఉందన్నమాట. కాబట్టి ఆయన చేతులు మనల్ని ఏం చేస్తాయి, స్వస్థపరుస్తాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని చేతులు ఎలాంటివి, స్వస్థపరిచేటువంటి చేతులు. దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క చెయ్యి మనకెంతో సహాయపడుతుంది అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో దేవుని యొక్క చెయ్యి అన్నా లేదా దేవుని యొక్క హస్తం అన్నా, మరి దేవుని యొక్క హస్తం అన్న అన్నీ ఒకటేనమాట. కాబట్టి కొన్ని సందర్భాల్లో దక్షిణ హస్తం అని కూడా రాయబడితే వచ్చింది. కీర్తనల గ్రంథంలో 118వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. చూడండి 118వ కీర్తనలో ఆ మాట ఉంటుంది, నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు. కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తం ఏం చేస్తుందంట, సాహస కార్యాలు చేస్తుందంట. చూడండి 118వ కీర్తన 118వ కీర్తన 16వ వచనం, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. దేవుని దక్షిణ హస్తం ఏం చేస్తుందంట, సాహస కార్యములు చేస్తుందంట. దేవుని యొక్క హస్తము సాహస కార్యములు, ఎవరు చేయలేనటువంటివి దేవుడు చేస్తాడు. దేవుని యొక్క హస్తాలు, దేవుని యొక్క దక్షిణ హస్తం చేస్తుంది. ఈ లోకంలో ఏ డాక్టర్ చేయలేనిది దేవుడు చేయగలడు, ఈ లోకంలో మనిషి చేయలేనిది దేవుడు చేయగలడు. కాబట్టి ఆయన చేతులు స్వస్థపరుస్తాయి. దేవుని వాక్యముల నుండి ఒక 7 సందర్భాలను మనం చూసినట్లయితే దేవుని యొక్క చేతులు చేసేటువంటి ఒక 7 సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేక సందర్భాలు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి, కానీ అసలు దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క చెయ్యి మనకేం చేస్తుంది అనేది ఒక 7 విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకుని ఆరాధన చేద్దాం. నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయము, నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయము నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం, ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని ఆ కరుణాహస్తమును గూర్చి. సార్లో మనం ఇక్కడ చూస్తే దేవుని యొక్క హస్తం ఏం చేస్తుందంట, సహాయం చేస్తుంది అనమాట. దేవుని యొక్క హస్తము మనలను స్వస్థపరుస్తుంది, దేవుని హస్తము సహాయం చేస్తుంది. దేవుని హస్తము ఏం చేస్తుంది, స్వస్థపరుస్తుంది, దేవుని హస్తము సహాయం చేస్తుందంట. కాబట్టి దేవుని యొక్క హస్తము మనకి ఏం తోడుగా ఉందంటే సహాయం చేసేదిగా ఉందన్నమాట. నెహెమీయా అందుకు అంటున్నాడు, దేవుని యొక్క హస్తము నాకు సహాయం చేసెను. కాబట్టి దేవుని యొక్క హస్తము సహాయంగా ఉంటుంది అనమాట. దేవుని యొక్క హస్తం ఏం చేస్తుందంట, సహాయం చేస్తుందంట. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చితిని. ఇక్కడ దేవుని యొక్క హస్తము తోడుగున్నందున నేను బలపరచబడి తిని అంటున్నాడు. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి తిని అంటున్నాడు. దేవుని యొక్క హస్తం ఏం చేస్తుందంటే మనలను బలపరుస్తుంది అనమాట. దేవుని యొక్క కరుణా హస్తము మనలను బలపరిచేదిగా ఉంది. దేవుని యొక్క హస్తము మనలను బలపరిచేదిగా ఉందన్నమాట. కాబట్టి మరి ఆ హస్తం ఏం చేస్తుందంట, మరి మనకెంతో సహాయం చేసేదిగా ఉంటూ ఉంది.
ఇంకా మనం చూసినట్టయితే 63వ కీర్తన దేవుని వాక్యముల నుండి కీర్తనల గ్రంథం 63వ కీర్తన 8వ వచనం. 63వ కీర్తన 8వ వచనం. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. దేవుని యొక్క హస్తము మనల్ని ఏం చేస్తుందంట? ఆదుకుంటుందంట. దేవుని యొక్క హస్తము మనలను ఆదుకునేదిగా ఉంది కదా. కాబట్టి దేవుని యొక్క హస్తము మనల్ని ఎంతో ఆదుకునేదిగా ఉందన్నమాట. దేవుని హస్తము, దేవుని యొక్క దక్షిణ హస్తము మనల్ని ఎంతగానో ఆదుకుంటుంది కదా. ఇప్పుడు మనం ఎన్ని చూసాం? 4 విషయాలు చూసినాం. మొదటి విషయం ఏంటి? ఆయన చేతులు ఏం చేస్తాయి? స్వస్థపరుస్తాయి. ఆయన చేతులు ఏం చేస్తాయి? సహాయం చేస్తాయి. ఆయన చేతులు ఏం చేస్తాయి? బలపరుస్తాయి. ఆయన చేతులు ఏం చేస్తాయి? ఆదుకుంటాయి అన్నమాట. కాబట్టి దేవుని యొక్క హస్తము మనలను ఆదుకునేదిగా ఉందన్నమాట. దేవుని యొక్క హస్తము ఆదుకునేదిగా ఉంది. దేవుని యొక్క హస్తము మనకేం చేసేదిగా ఉందంటే 44వ కీర్తన దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క హస్తము 44వ కీర్తన 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారు బాహు వారికి జయమీ లేదు. నువ్వు వారిని కటాక్షించిదివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహుబలవే, నీ ముఖకాంతి వారికి విజయము కలగజేసెను. దేవుని యొక్క దక్షిణ హస్తం ఏం చేస్తుందంట? విజయాన్ని కలగజేస్తుంది, విజయము దయచేస్తుంది. దేవుని యొక్క దక్షిణ హస్తం విజయాన్ని తీసుకుని వస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ అందుకని దేవుని వాక్యంలో 44వ కీర్తన 3వ వచనంలో చూసినట్లయితే కోరా కుమారులు ఈ కీర్తన రాస్తే ఏం చెప్పినారంటే, వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయం ఇవ్వలేదు. నీ వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే నీ బాహుబలవే, నీ ముఖ కాంతియే వారికి విజయం కలగజేసాను. ఇశ్రాయేలీయులకి దేవుని యొక్క దక్షిణ హస్తము ఏం చేసిందంట? విజయం కలగజేసిందంట. దేవుని యొక్క బాహు, దేవుని యొక్క దక్షిణ హస్తము, దేవుని యొక్క ముఖ కాంతి వారికి ఏం కలగజేసింది? విజయాన్ని కలగజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క హస్తం ఏం చేస్తుందంటే విజయాన్ని తీసుకుని వస్తుంది అనమాట. ఆయన హస్తము మనకు తోడుకుంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? విజయాన్ని తీసుకుని వస్తాడు అనమాట. అన్ని విషయాల్లో కూడా మనకు విజయమే కలుగుతుంది అనమాట. కాబట్టి దేవుని యొక్క హస్తం మనకు విజయాన్ని తీసుకుని వస్తుంది. కాబట్టి 139వ కీర్తనలో చూస్తే దేవుని మనకు బాగా పరిచయం ఉన్న మాట 139. 139వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం. అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును. దేవుని యొక్క హస్తం ఏం చేస్తుందంటే మనల్ని పట్టుకునేదిగా ఉందన్నమాట. దేవుని హస్తం మనల్ని నడిపిస్తుంది. దేవుని హస్తము మనకెంతో నడిపించేదిగా ఉందన్నమాట. దేవుని యొక్క హస్తం మనలను కాపాడుతూ ఉంటుంది, ఆ హస్తం మనలను నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. కీర్తనకారుడు అందుకంటున్నాడు, నీ యొక్క హస్తము నన్ను ఏం చేస్తుందంటే నన్ను నడిపించుచున్నది అని మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క హస్తం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని నడిపించేదిగా ఉందన్నమాట. కాబట్టి అందుకని దేవుని వాక్యంలో చూసినట్లయితే 37వ కీర్తన 24వ వచనం. 24వ వచనం. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలని పడినను లేవలేకుండును. అంటే దేవుడు మన చేయి పట్టుకుని ఉంటాడనమాట. కాబట్టి దేవుడు చేయి పట్టుకుని ఉన్నాడు గనక నేలను పడినను లేవలేకుండా ఉండడు. అంటే దేవుడు గనక మన చేయి పట్టుకుంటే మనం పడిపోయినా సరే ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడు? లేపేవాడుగా ఉన్నాడు అనమాట. మనం పడిపోయినా సరే ఆయన హస్తం ఏం చేస్తుందంటే తిరిగి లేపుతుంది. ఆయన హస్తం మనలను ఆ రీతిగా కాపాడేదిగా ఉందన్నమాట. ఆయన హస్తము తిరిగి లేపేదిగా ఉంది. ఆయన హస్తం మనలను కాపాడేదిగా ఉందన్నమాట. దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో మనం చదువుకుంటూ వచ్చినాము. కాబట్టి దేవుని హస్తం మనల్ని ఏం చేస్తుందంటే మనలను నడిపించేదిగా ఉందన్నమాట. 139వ కీర్తన 10వ వచనములో 139:10 అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును. దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుని యొక్క కుడి చేయి ఏం చేస్తుంది? మనలను
నడిపిస్తూ ఉందన్నమాట. ఇంతవరకు కూడా ఆ చెయ్యి ఏం చేసింది? మనల్ని నడిపిస్తుంది. ఇంతవరకు కూడా దేవుడు ఎంతో మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, అనేకమైన పరిస్థితుల నుండి దేవుని యొక్క హస్తము మనల్ని ఆదుకుంటూ మనకు సహాయం చేస్తూ వచ్చింది. చివరిగా మనం చూసినట్లయితే మరి ఇంకో మాటను మనం చదువుకుందాం. 138వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నాను, నువ్వు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. దేవుని వాక్యంలో చూస్తే నీ కుడి చేయి నన్ను రక్షించును. దేవుని యొక్క చెయ్యి ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. దేవుని యొక్క హస్తము మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది అనమాట. ఇంకా చాలా సందర్భాల్లో దేవుని వాక్యంలో దేవుని యొక్క చెయ్యి మరి అనేకమైనటువంటి సాహస కార్యాలు చేసేదిగా ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు మరి దేవుని యొక్క హస్తం ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది కదా. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో చదువుకున్నాం. ఇక్కడ కుష్ఠరోగిని ఏం చేస్తూ వచ్చినాడు ఆయన? 8వ అధ్యాయం 2వ వచనం, మత్తయి సువార్త 8:2. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకి మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి అయిన. కాబట్టి వెంటనే వానికి ఉన్నటువంటి రోగం ఏమైందంట? శుద్ధి అయింది. కాబట్టి కారణం ఏంటంటే ఆయన చేతులు ఉన్నటువంటి శక్తి, ఆయన చేతి బలం. కొన్నిసార్లు అంటారు హాస్పిటల్కి వెళ్తే ఆయన ఆ డాక్టర్ గారి చేయి చాలా బలం అన్నా చాలా మంచిది హస్తం అంటారు. కాబట్టి మనుషుల హస్తం కంటే కూడా దేవుని హస్తము బలమైంది. దేవుని కృపలైందే ఏ డాక్టర్ మనల్ని రక్షించలేడు. ఏ హాస్పిటల్లో ఎంత ఖర్చు పెట్టినా మనల్ని కాపాడలేరు. దేవుని హస్తము మనల్ని స్వస్థపరుస్తుంది. దేవుని హస్తము మనకు సహాయం చేస్తుంది. దేవుని యొక్క హస్తము మనల్ని బలపరుస్తుంది. దేవుని యొక్క హస్తము మనలను ఆదుకుంటుంది. కాబట్టి దేవుని యొక్క హస్తము మనల్ని ఏం చేస్తుందంటే విజయం కలగజేస్తుంది. ప్రతి పరిస్థితి యందు మనకు విజయం కలగజేసేది దేవుని యొక్క హస్తం. దేవుని యొక్క హస్తము మనల్ని నడిపిస్తుంది. దేవుని యొక్క హస్తము మనల్ని రక్షించేదిగా ఉందన్నమాట. కాబట్టి నీవునే మనం కూడా మరి ఆ దేవుని యొక్క కరుణాహస్తం కొలది ఆయన ఇంతవరకు మరి తన యొక్క చేత్తో మనల్ని ఎంతో నడిపిస్తూ వచ్చినాడు, మనల్ని కాపాడుతూ వచ్చినాడు, మనకు సహాయం చేస్తూ వచ్చినాడు, అనేక పర్యాయములు మనల్ని బాగు చేస్తూ వచ్చినాడు. మరి ఆ కృప కలిగినటువంటి దేవుడు ఈ ఉదయకాలంలో మరి నీవునే మనము ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన కీర్తించి ఆయన మహింపరచాలి. ఎందుకంటే దేవుని యొక్క హస్తం ఈ దినాన మనం ఈ రీతిలో ఉన్నామంటే దేవుని యొక్క హస్తం మనల్ని ఏం చేస్తూ వచ్చింది? స్వస్థపరుస్తూ వచ్చింది. మరి నెహెమీ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడినట్లుగా చూస్తే దేవుని యొక్క హస్తం మనకు ఎంతో సహాయం చేస్తూ వచ్చింది. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం చూస్తే దేవుని యొక్క హస్తము ఎజ్రాని ఏం చేసిందంట? బలపరుస్తూ వచ్చిందంట కదా. కొన్నిసార్లు అనేక మంది మనలను ఏం చేస్తారు? నీరసిల చేస్తారు. అనేక మంది మనలను కృంగదీస్తూ ఉంటారు. అనేక మంది మనలను బలహీనపరుస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క హస్తం ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది. మనుషులు ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని ఏం చేయాలని చూస్తారంటే కృంగదీయాలని చూస్తారు, ఎదుటి మనిషిని బలహీనపరచాలని చూస్తారు. కానీ దేవుని యొక్క హస్తం అయితే ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే మరి దేవుని ద్వారా నేను బలమైన కార్యాలు చేస్తానన్నాడు పౌలు. నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను అన్నాడు. కాబట్టి మనల్ని బలపరిస్తే ఏదైనా మనం చేయగలం. కాబట్టి దేవుని యొక్క హస్తం మనల్ని బలపరిచేదిగా ఉంది. దేవుని యొక్క హస్తం మనల్ని ఆదుకునేదిగా ఉంది. కాబట్టి ఆ హస్తము మనల్ని ఎంతో రక్షిస్తుంది, విజయాన్ని కలగజేస్తుంది, మనల్ని నడిపిస్తుంది. కాబట్టి దేవుని హస్తం మనల్ని స్వస్థపరుస్తుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క హస్తము సాహస కార్యములు చేసే హస్తమై ఉంది. కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. దేవా నీ హస్తం ఇంతవరకు నాకు తోడుగుంచి అనేక పర్యాయములు మీరు నాకు తోడయండి, నన్ను కాపాడుతూ వచ్చినావు, నన్ను రక్షిస్తూ వచ్చినావు. ఈ దినాన్ని నన్ను కాపాడి మీరు ఎక్కల కింద భద్రపరుస్తూ వచ్చినావు. మీ దక్షిణ హస్తంతో నా ఎడల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినావు. అనేక సార్లు ప్రజలు నన్ను పట్టించకపోయినప్పటికిను, అనేక సార్లు ప్రజలు విసర్జించినప్పటికిను,
నేను ఎన్నిక లేని దాన్ని అయినప్పటికీ, ఎన్నిక లేని వాడిని అయినప్పటికీ నీ హస్తము నన్ను ఎంతో కాపాడుతూ, నాకు సహాయం చేస్తూ, నన్ను బలపరుస్తూ, నన్ను ఆదుకుంటూ వచ్చింది. మీ హస్తం చేత నన్ను నడిపిస్తూ వచ్చినావు. మీ హస్తం చేత నన్ను అనేక సార్లు రక్షిస్తూ వచ్చినావు. అనేక అపాయకరమైన పరిస్థితుల నుంచి నన్ను రక్షిస్తూ వచ్చినావు. ప్రతి పరిస్థితి యందు నాకెంతో విజయం కలగజేస్తూ వచ్చినావు. కాబట్టి నేను నేను ఎంతగానో గణపరుస్తున్నానని దేవుని మనం మహింపరచాలి, దేవుని మనం స్తుతించాలన్నమాట. దేవుడు చేసే ప్రతి కార్యానికి మరి ఈ ఆరాధనోత్తమనం ద్వారా మనం దేవుణ్ణి ఏం చేయాలంటే గణపరచాలన్నమాట. ఆయన కార్యముల ద్వారా, ఆయన చేసే అద్భుతాలను బట్టి, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి, వీటన్నిటికి మించి లోకరక్షకుడు యేసుప్రభువారు దేవుడే నీ కొరకై మన కొరకై భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మన కొరకు జీవించి తను తానే రిక్తినిగా చేసుకుని మన కొరకు తను తానే అప్పగించుకున్నటువంటి దేవుడు, మన కొరకై తన ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకై తిరిగి లేచినటువంటి దేవుడు. ఆ దేవుని మనము ఆరాధించాలి, ఆయన మనం గణపరిచే బిడ్డలమై ఉండాలి. కాబట్టి ఆయన మనం సంతోష ఆనందములతో ఆయన ఎంతో మహింపరిచే బిడ్డలంగా, ఆయన ఎంతో కొనియాడే బిడ్డలంగా మనం కలిగి ఉండాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఇటు మాటలతో మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి గణపరుద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. పాపం అనే కుష్టి నుంచి కూడా దేవుడు రక్షిస్తూ వచ్చినాడు. కుష్టు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, మరొక దానికి సాదృశ్యం ఏంటంటే పాపం అన్నమాట. ఈ పాప కుష్టిని ఎవరు బాగు చేయలేరు. శరీరానికి ఉన్నటువంటి కుష్టికై ఈ రోజుల్లో మందు ఉంది, కానీ పాపం అనే కుష్టికి మందు లేదు. ఆ పాపం నుండి కూడా యేసుప్రభువారు మనల్ని కడిగి శుద్ధీకరిస్తూ వచ్చినాడు. తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి మరి అలాంటి శుద్ధులముగా చేయబడుతూ వచ్చినాం. దేవుని వాక్యంలో మరొకసారి మనం చదువుకుని ఆరాధన చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని ఆరాధన చేద్దాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని ఏ రీతిగా శుద్ధిపరుస్తూ వచ్చినాడో, పాపం అనే దాని నుండి కూడా, పాపం అనే ఊపు నుండి, పాపం అనే కృష్ణ నుంచి కూడా దేవుడు మనల్ని స్వస్థపరుస్తూ వచ్చినాడు. మన శరీరానికి ఉన్నటువంటి బలహీనత నుంచి స్వస్థపరచగలిగిన దేవుడు మన పాప రోగాన్ని కూడా తీసివేసి శుద్ధిగా చేయబడినటువంటి దేవుడు అనమాట. కాబట్టి ఆయన మన భారాన్ని భరించినట్టు దేవుడు, ఆయన మన బలహీనతలన్నింటినీ వహించుకున్నటువంటి దేవుడు. కాబట్టి మనలను స్వస్థపరిచినటువంటి దేవుడు, మనలను బలపరిచేటువంటి దేవుడు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.